మనోడికి బాసే రా బిగ్ బాస్. మీ బాబు తీసుకున్న అప్పుకి ఈ బారుని నాకు తాకట్టు కింద పెడితే నువ్వు దీన్ని వేరేవాడికి బేరం పెడితే చూస్తూ ఉండడానికి నేనేం తెలివి తక్కువవాడిని కాదురా. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఆస్తి నష్టంతో పాటు మన వాళ్ళ ఆసుపత్రికి అయ్యే ఖర్చుల్ని కూడా ఒక అకౌంట్గా చేసి మొత్తం మీ బాబుకి పంపిస్తా. ఈ విషయం వెళ్ళి మీ బాబుకి చెప్పు. ఇక ఈ తాండవ బారులో బెల్లీ డాన్స్ బాస్ ఒక్కడే చేస్తాడు. ఏమన్నావు? ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఎవరిని అడిగిన మొదటి వ్యక్తి నువ్వేరా. మీ బాబును అడుగు చెబుతాడు. మీరేనా కొనుక్కోవడానికి వచ్చింది? అవును. ఇప్పుడు అర్థమైందిగా, ఇంకెప్పుడు ఇటు పక్క రాదు. అన్నా, బాస్ ఫైట్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయనా? ఎందుకు? ఇంతమంది నిరగదీసిన బాస్ ఫైట్ కి బోల్డ్ అని లైకులు వస్తాయన్నా. బాస్ ఇంకా ఫేమస్ అయిపోతాడు. యాక్షన్, కామెడీ, మాస్లోను బాసే కింగు. మరి నేను? నీకు నాకేముందన్నా? ఇలాంటి కేసుల్లో నుంచి ఎలా బయటపడాలనే అడ్వైజు నువ్వే నాకు ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు నా మీద పెట్టింది మామూలు సివిల్ కేసు కాదు. నువ్వు చేసే పనుల వల్ల నాకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయి. ఆ బార్ని తాకట్టు పెట్టి లక్షలు తీసుకున్నాం. నీ వల్ల నాకు 10 పైసలన్న ఉపయోగం ఉందిరా? నా కొడుగ్గా నాకు మాటివ్వు. ఏదైనా బిజినెస్ చూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. నా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఆ బార్లోనే మీటింగ్ పెట్టడం వల్ల పడుకున్నోడితో లేపి తన్నించుకున్నట్టు అయింది. ఏం కొడుకుల్ని అన్నారే. ఏంటి బా టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం చేయమంటారే, మనీ లాండరింగ్ యాక్ట్ అన్నారు, ఆపరేషన్ షైలాక్ అన్నారు. వెళ్తే ఏమైందో చూసావుగా. ఇవి పాత రోజులు కావు. సారేసిన భయంకరమైన ప్లాన్ ఫ్లాప్ అయిపోవడం వల్ల బాల్కనీలో కూర్చొని చేసేది ఏమీ లేక బ్రాందీ తాగుతున్నాం. మనం ఎన్ని ప్లాన్లు వేసినా మనకంటే వాడు అడ్వాన్స్డ్గా ఉంటున్నాడు. ఒక్క దెబ్బ కొట్టామంటే వాడు జీవితంలో కోలుకోకూడదు. దానికి నువ్వు ఎంత ఖర్చు అవుతుందన్నా ఇవ్వడానికి నేను సిద్ధం. భయపడితే టెన్షన్ అవడం, డబ్బులిచ్చి జనాన్ని కొనడం, ఇలాంటి పనికిరాని చిల్లర పనులు చేయడం నీలాంటి వాడి పని, నాది కాదు. అర్థమైందా? ఇందులో మీకు కూడా భాగం ఉండడం వల్ల ఇదిగా మీ కొడుక్కి 4 తగిలించి వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత పడేది మీకే. నేను కల్ప్రిట్ని కాదు రాజు, కల్పించుకునేవాడిని. మనల్ని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న శత్రువుని ఏం చేస్తాం? దొరికే వరకు వెయిట్ చేస్తాం. వాడు మన చేతికి దొరికాక వాడి ఊపిరి ఆగేంత వరకు ఇలా పట్టుకుని ఇలా